Hi students, మనం ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. ఇట్స్ అ రౌండ్ అప్, అంటే లైక్ మనకి ఫోకస్ అవ్వే ఏరియాలు ఏవేవైతే ఉంటాయో, ఇంపార్టెంట్ ఏరియాలు ఏవైతే ఉంటాయో వాటి మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. సో ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ కదా, వన్ బై వన్ డిస్కస్ చేస్తూ వద్దాం. ఈ పర్టికులర్ ఫిబ్రవరి మంత్ లో మనకి చెప్పదగ్గ వాటిలో కాన్సెప్ట్స్ లో భారతరత్న మెయిన్ అని చెప్పాలి. ఖచ్చితంగా క్వశ్చన్ అడగడానికి స్కోప్ ఉన్న ఏరియా కదా. భారతరత్న అవార్డ్స్, ఇండియాస్ బెస్ట్ సివిలియన్ అవార్డ్ అని చెప్పుకుంటాం. ఇండియాస్ బెస్ట్ సివిలియన్ అవార్డ్. మనం ఆల్రెడీ పద్మ అవార్డ్స్ జాన్ 2024 ఇష్యూస్ లో డిస్కస్ చేశాం. ఇప్పుడు భారతరత్న చూద్దాం. సో ఈ ఐదుగురికి భారతరత్న ఇవ్వడం జరిగింది మనకి 23-24 సంవత్సరానికి, 2023-24 సంవత్సరాలకు అనమాట. కర్పూరి ఠాగూర్, సో ఈయన ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్ అనమాట. లాల్ కృష్ణ అద్వానీ, ఫార్మర్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్. And P.V. Narasimha, in which we know, former Prime Minister. M.S. Swaminathan, member of Parliament, Rajya Sabha. Tarvata agriculturist kada, agroeconomist అని కూడా అంటారు. తర్వాత చౌదరి చరణ్ సింగ్, ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఈయన కూడా స్పెషల్ పర్సన్. వీళ్ళ ఐదుగురికి భారతరత్న అనౌన్స్ చేయడం జరిగింది. వీటికి రిలేటెడ్ గా, అంటే వాళ్ళకి రిలేటెడ్ గా కొన్ని స్పెషల్ టైమ్ లైన్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వాటిని ఎట్ గ్లాన్స్ చూద్దాం. సో కర్పూరి ఠాగూర్కి వచ్చేటప్పటికి నోన్ యాజ్ జననాయక్. ఈయన సాబ్రిగే అనండి, ఈయన నేమ్ అనండి, జననాయక్ అనమాట. జనాల నాయకుడు అంతే కదా, జననాయక్. So served as the Bihar's 11th chief minister twice from 1970-71, 77-79 అన్నమాట. భారతరత్న పోస్ట్మస్ ఇచ్చారు. మనం పోస్ట్మస్ చనిపోయిన తర్వాత అనౌన్స్ చేశారు. సో ఓబీసీ కేటగిరీకి చెందిన ఆయన పైనీర్ ఇన్ ప్రొవైడింగ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఓబీసీ క్లాసిఫికేషన్ రావడానికి, ఓబీసీ క్లాసిఫికేషన్ చేయడానికి ఇతను చాలా ప్రముఖుడిగా చెప్తారనమాట. అంటే దానిలో ఈయన పాత్ర కూడా ఉంది అని చెప్తారనమాట. అదొకటి. తర్వాత he implemented the recommendations of Munjeri Lal Commission. ఈ ముంజేరి లాల్ కమిషన్ ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే, డ్యూరింగ్ హిస్ టెన్యూర్, ఈయన బీహార్ సీఎం గా ఉన్నప్పుడు ఈ ముంజేరి లాల్ రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో ఓబీసీస్ కి రిలేటెడ్ గా దాన్ని ఇంప్లిమెంట్ చేసిన పర్సన్ గా చెప్తారు ఎన్ని. తర్వాత 1978 లో హీ ఇంట్రడ్యూస్డ్ ఏ గ్రౌండ్ బ్రేకింగ్ రిజర్వేషన్ మోడల్ అలొకేటింగ్ 26% రిజర్వేషన్ టు with the quotas for OBCs, economically backward classes and women. So అప్పర్ క్యాస్ట్ లో ఉన్న ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి కూడా దాని రిజర్వేషన్ ప్రొవిజన్ ఇవ్వాలి అని చెప్పిన పర్సన్ ఇతను. మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హక్కుల కోసం పోరాడిన వ్యక్తిగా చెప్తారు. తర్వాత మనకి మనుకొంబు సాంబశివన్ స్వామినాథన్ అనగానే ఫాదర్ ఆఫ్ ఇండియాస్ గ్రీన్ రెవల్యూషన్ అంట. గ్రీన్ రెవల్యూషన్ కి పితామహుడిగా చెప్తాము. సో ఇన్ని సెల్ఫ్ రిలయంట్ అగ్రికల్చర్ లో ఇండియాని సెల్ఫ్ రిలయంట్ గా మార్చాలి. తర్వాత అగ్రికల్చర్ ని మోడర్నైజ్ చేయాలి, అగ్రికల్చర్ యాక్టివిటీస్ ఇండియాలో మోడర్నైజ్ చేయాలి అనేది ఈయన మెయిన్ కాంటెక్స్ట్ అనమాట. ఈయనకు కూడా పోస్ట్మస్ గానే ఇచ్చారు. రీసెంట్ గానే చనిపోయారు, 2023లో చనిపోయారు పోస్ట్మస్. సో మనకి హై ఈల్డింగ్ వెరైటీస్ ఏవైతే ఉన్నాయో, హై ఈల్డింగ్ వెరైటీస్ ఆఫ్ వీట్ కానీ రైస్ కానీ, ఈ వెరైటీస్ ని
మనకి నార్మన్ బోర్లాగ్ అంటాం. నార్మన్ బోర్లాగ్ అయినా హిజ్ ఫాదర్ ఆఫ్ వరల్డ్స్ గ్రీన్ రెవల్యూషన్ అంటాం. వరల్డ్స్ గ్రీన్ రెవల్యూషన్, ప్రపంచ గ్రీన్ రెవల్యూషన్కి పితామహుడిగా చెప్తారు నార్మన్ బోర్లాగ్ని. 1960-70 మధ్య కాలంలో ఆయన చేత హై ఈల్డింగ్ వెరైటీస్ని ఇండియాలో డెవలప్ చేయడం జరిగిందనమాట. తర్వాత హీ అడ్వకేటెడ్ ఫర్ ఫెయిర్ ప్రైసెస్ ఫర్ ద అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అండ్ సస్టైనబుల్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ లీడింగ్ ద నేషనల్ కమిషన్ ఆఫ్ ఫార్మర్స్. నేషనల్ కమిషన్ ఆఫ్ ఫార్మర్స్ని దానికి హెడ్గా ఉండడం జరిగింది. అంతేకాకుండా సస్టైనబుల్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్, సుస్థిరమైన పంట పద్ధతులు ఏవైతే ఉంటాయో, పండించే పద్ధతులు ఏవైతే ఉంటాయో వాటి మీద ఫోకస్ చేసిన వ్యక్తిగా చెప్తారు ఇతను. హీ ప్లేడ్ అ పైవోటల్ రోల్ ఇన్ డెవలపింగ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్స్ యాక్ట్ 2001. ఫార్మర్స్ రైట్స్ యాక్ట్ 2001 ప్రొటెక్షన్ లో కూడా ఇతను మెయిన్ పాత్ర పోషించారని చెప్పాలి. అండ్ స్వామినాథన్ రిసీవ్డ్ న్యూమరస్ ప్రెస్టీజియస్ అవార్డ్స్ లైక్ శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డ్ 1961, తర్వాత రామన్ మ్యాగ్సెసే అవార్డ్, ఇంటర్నేషనల్ అవార్డ్ రామన్ మ్యాగ్సెసే, అండ్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ వరల్డ్ సైన్స్ అవార్డ్ 1986, అండ్ రికగ్నైజ్డ్ విత్ ద పద్మశ్రీ 1967, పద్మభూషణ్ 1972, పద్మవిభూషణ్ 1989, అండ్ నెక్స్ట్ ప్రెసెంట్ వచ్చేటప్పటికి భారతరత్న. వరుసగా వచ్చాయి చూడండి, పద్మశ్రీ వచ్చింది, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అండ్ భారతరత్న. ఇలా వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కదా. ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్స్ ని హోల్డ్ చేసిన పర్సన్ గా కూడా చెప్తారు ఈయన్ని. ఎంఎస్ స్వామినాథన్ కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఈయన టైం లైన్ కనుక చూస్తే, అంటే ఎలా ఫేమస్ వేటికి స్పెషల్ థింగ్స్ ఏమి ఈయన లైఫ్ టైంలో ఏమి ఇంట్రడ్యూస్ చేశారు అని అంటే, ఇదిగోండి మనకి రామన్ మ్యాగ్సెసే అవార్డు ఓకే, స్వామినాథన్ రిసీవ్ చేసుకున్న అవార్డ్స్ లో రాజ్యసభ మెంబర్గా ఉన్నారు 2007 నుంచి 13 దాకా. దాదాపుగా 81 ఆనరీ డాక్టరేట్స్ ని పొందారు. 81 డాక్టరేట్స్, 81 డాక్టరేట్స్, డిగ్రీస్ ఫ్రమ్ యూనివర్సిటీస్ అనమాట అరౌండ్ ద వరల్డ్. తర్వాత ఆల్బర్ట్ ఐన్స్టీన్ అవార్డ్, రామన్ మ్యాగ్సెసే అవార్డ్, తర్వాత ఫస్ట్ వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ని కూడా పొందిన వ్యక్తిగా చెప్తారు. లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ లీడర్స్ కి బెస్ట్ లీడర్స్ కి ఇచ్చే అవార్డు అనమాట అది. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఇలాంటి టాప్ క్లాస్ అవార్డ్స్ అన్ని వచ్చాయన్నమాట. 81 డాక్టరేట్స్ అంటే ఇట్స్ నాట్ అ ఈజీ పార్ట్ కదా. 81 ఆనరీ డాక్టరేట్ డిగ్రీస్ ఫ్రమ్ యూనివర్సిటీస్ అరౌండ్ ద వరల్డ్. వెరీ స్పెషల్ పర్సన్. హీ డిజర్వ్స్ భారతరత్న కదా. గజవాన్ నోబెల్ రేంజ్ పర్సన్ అనమాట. నోబెల్ ప్రైజ్ రీచ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉన్న పర్సన్ అనమాట. తర్వాత పాములపర్తి వెంకట నరసింహారావు, పివి నరసింహారావు కదా. సో ఈయన 9th ప్రైమ్ మినిస్టర్ గా మనకి సర్వ్ చేశారు. 9th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ 1991 to 96. ఇండియా చాలా ఆపద టైంలో ఉన్నప్పుడు, ఎకనామికల్ గా స్ట్రాంగ్ గా లేని టైంలో, మనకి బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ క్రైసిస్ వచ్చిన టైంలో, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ క్రైసిస్, బిఓటి క్రైసిస్ అంటారు. ఈ క్రైసిస్ వచ్చిన టైంలో ఈయనే మనకి ఇతను ప్రైమ్ మినిస్టర్ గా, మన్మోహన్ సింగ్ ఫైనాన్స్ మినిస్టర్ గా వాళ్ళు హ్యాండిల్ చేశారని చెప్తారు. అలా స్పెషల్ గా కూడా ఈయన చెప్తారు అనమాట. తర్వాత పివి నరసింహారావు ఇంకా చాలా స్పెషాలిటీ ఉన్నాయి. ప్రైమ్ మినిస్టర్ గా రీసెట్ ఇండియాస్ ఫారెన్ పాలసీ, ఇండియా ఫారెన్ పాలసీని, విదేశీ విధానాలు ఏవైతే ఉంటాయో వాటిలో చాలా మార్పులు తీసుకొచ్చారు. అంతేకాకుండా యుఎస్ తోటి టైస్ పెంచిన, ఇజ్రాయెల్ తోటి రిలేషన్స్, అంటే ఇతను మనకి 91 కి ముందంతా ఎలా ఉండేది అంటే, మనకి బాగా వీఆర్ వెరీ క్లోజ్ టు పాలస్తీన్ కి క్లోజ్ గా ఉండేవాళ్ళు, ఇజ్రాయెల్ కి కొంత అగెనెస్ట్ గానే ఉండేవాళ్ళం. ఎందుకంటే ఈ రెండు రైవల్స్ కాబట్టి దీనికి ఫేవర్ గా ఉన్నామంటే దీనికి కొంచెం అగెనెస్ట్ గా ఉంటాం కదా. కానీ ఏంటి అని అంటే, ఈ రెండింటితోటి స్ట్రాంగ్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ, ఇజ్రాయెల్ తో కూడా గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ వచ్చిన పర్సన్ గా మనం పివి నరసింహారావు అని చెప్పాలి. నేషనల్ ఇండిపెండెన్స్ బై రిఫ్యూజింగ్ టు గివ్ అప్ ఇండియాస్ రైట్ టు పర్స్యూ ఇట్స్ న్యూక్లియర్ స్ట్రాటజీ. న్యూక్లియర్ స్ట్రాటజీకి, ఈ న్యూక్లియర్ స్ట్రాటజీ ఉంది కదా, వ్యూహం ఏదైతే ఉందో, అణు సంబంధమైన వాటిలో వ్యూహాలలో మాకు ఇండిపెండెన్స్ ఉండాలి, వేరే వాళ్ళ మీద వేరే వాళ్ళు చెప్పినట్టు మేము వినము అని చెప్పిన వాళ్ళలో ఇతను చెప్పాలి. అలా ఫస్ట్ మనకి ఇందిరాగాంధీ ఉండేవాళ్ళు. ఇందిరాగాంధీ ఆవిడ కూడా టెస్ట్ ఫైర్ చేశారు కదా పోఖ్రాన్ దగ్గర.
లాఫింగ్ బుద్ధ అనేసి, స్మైలింగ్ బుద్ధ. అలాగే ఈయన కూడా మాకు ఇండిపెండెన్స్ ఉండాలి న్యూక్లియర్ స్ట్రాటజీలో అని అనౌన్స్ చేసిన పర్సన్. తర్వాత హీఈస్ నోటబుల్ పర్సన్ ఫర్ విత్ ఎల్పిజి రిఫార్మ్స్ ఉంటాం కదా, ఎకానమీలో చదువుతాం మనం, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ అంటాం కదా. ఎకనామిక్ రిఫార్మ్స్ ని 1991లో వాటిని ఎకనామిక్ రిఫార్మ్స్ ఇంట్రొడ్యూస్ చేయడంలో ఇతని పాత్ర చాలా ప్రముఖమైన పాత్ర అని చెప్పాలి. తర్వాత ఇతను చాలా మంచి రైటర్ కూడా. మనకి సహస్రఫన్ అంటే 1000 పడగలు కదా, హిందీ ట్రాన్స్లేషన్ అనమాట ఇది. సహస్రఫండ్ అనేది హిందీ ఇది. దీన్ని తెలుగులో రాసింది ఎవరు అని అంటే మనకి విశ్వనాథ సత్యనారాయణ, ఈయన అనమాట. విశ్వనాథ సత్యనారాయణ ఈయన రాసిన 1000 పడగలు. ఈ 1000 పడగలు అనే దాన్ని తెలుగులో ఉన్న ఈ బుక్ ని ఈయన సహస్రఫండ్ అని పివి నరసింహారావు హిందీలోకి ట్రాన్స్లేట్ చేశారనమాట. తర్వాత మనకి పాలిటీలో కూడా మనం చదువుతాం. మనకి ఇప్పుడు ఎప్పుడు మనం ఫ్రీక్వెంట్ గా వీటి నుంచి క్వశ్చన్స్ కూడా వస్తుంటాయి. 73rd and 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ అని చదువుతూ ఉంటాం. 73, 74 పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ అర్బన్ లోకల్ బాడీస్ కి రిలేటెడ్ గా, పంచాయతీ అండ్ అర్బన్ లోకల్ బాడీస్ అనమాట, వీటికి రిలేటెడ్ గా ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు ప్రతి ఎగ్జామ్ లో. అలాంటి ఎనాక్ట్మెంట్స్ పివి నరసింహారావు టెన్యూర్ లోనే ఇంట్రడ్యూస్ చేశారనమాట. రిజర్వేషన్ 1/3 ఆఫ్ ద సీట్స్ ఫర్ విమెన్ ఇన్ పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్, తర్వాత అర్బన్ లోకల్ బాడీస్ లో కూడా 1/3 విమెన్ కి ఇవ్వాలి అనేసి అనౌన్స్ చేసింది కూడా ఇతని టైంలోనే అనమాట. తర్వాత చూస్తే పివి నరసింహారావు టైం లైన్ కనుక మనం ఒకసారి చూస్తే వెరీ స్పెషల్ అనే చెప్పాలి. మంచి ఎమినెంట్ పర్సన్, గుడ్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ అనమాట. అంటే మనకి స్వామినాథన్ కి ఏమాత్రం, స్వామినాథన్ తర్వాత పోతే కస్తూరి అతను ఫస్ట్ పర్సన్, ఇతను వీళ్ళకి ఏమాత్రం తగ్గని పర్సన్ అన్నమాట. మనం ఇప్పుడు ముందు చూసిన వాళ్ళు ఉన్నారు కదా, కర్పూర్ ఠాకూర్, తర్వాత ఎంఎస్ స్వామినాథన్ కి కూడా ఏమాత్రం తీసుకోని పర్సన్ ఇతను కూడా. టైం లైన్ వెరీ స్ట్రాంగ్ టైం లైన్ అని చెప్పాలి. సో ఇతనికి హ్యాస్ 3 sons and 5 daughters నెంబర్. ఓకే. నెక్స్ట్ ఉస్మానియా యూనివర్సిటీ, ముంబై యూనివర్సిటీ అండ్ నాగ్పూర్ యూనివర్సిటీలో మనకి ఈ కరీంనగర్ లో బార్న్ అయ్యారు ఈయన. వంగరా కదా, వంగరా విలేజ్ లో. సో ఇదేంటి అంటే మనకి అతని ఎడ్యుకేషన్ అంతా డిఫరెంట్ టాప్ క్లాస్ యూనివర్సిటీస్ లో జరిగింది. తర్వాత అగ్రికల్చర్ ఎక్స్పర్ట్ అండ్ లాయర్ బై ప్రొఫెషన్, ఎంటర్డ్ పాలిటిక్స్ ఇన్ ద లాటర్ పీరియడ్ అన్నమాట. సో చాలా పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి ఆయనకి, చాలా చాలా మంచి పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి. మినిస్ట్రీ ఆఫ్ లా వర్క్ చేశారు, హెల్త్ అండ్ మెడిసిన్ మినిస్టర్ గా వర్క్ చేశారు, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా వర్క్ చేశారు, అండ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా 1971 నుంచి 73 దాకా ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గా కూడా వర్క్ చేశారు. తర్వాత ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ హెడ్ గా, ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ హెడ్ గా, మద్రాస్ సౌత్ ఇండియా హిందీ ప్రచార సభకి హెడ్ గా, ఇలా చాలా పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి అనమాట. చాలా చాలా పోర్ట్ఫోలియోస్ ఉన్నారు, తక్కువ టైంలోనే చాలా ఎక్కువ. తర్వాత ఈయన ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యూజిక్, సినిమా, థియేటర్ ఇలాంటివి కూడా అనమాట. రైటింగ్స్, లిటరేచర్ మీద కూడా బాగా ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ అనమాట. దట్ ఈస్ పివి నరసింహారావు. తర్వాత అద్వానీ, టైమ్ లైన్ ఆఫ్ హిస్ పొలిటికల్ కెరీర్ కనుక మనం చూస్తే అద్వానీ నేషనల్ లీడర్, సో పబ్లిక్ అఫైర్స్ లో పొలిటికల్ లీడర్ అనమాట. సో మనకి ఎల్కే అద్వానీ అంటాం కదా, కరాచీలో పుట్టారైన, ఇప్పుడు ప్రజెంట్ పాకిస్తాన్ లో ఉన్న పాట అది. సో ఇక్కడ ఈయన మనం గనక గమనిస్తే ఆర్ఎస్ఎస్ లో స్వయం సేవక్ గా ఇతని కెరీర్ స్టార్ట్ అయింది 1942లో. ఫ్రీడమ్ రావడానికి ముందే ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ కింద కెరీర్ స్టార్ట్ అయింది. తర్వాత టీచర్, మోడల్ హై స్కూల్లో కరాచీలో వర్క్ చేయడం, తర్వాత అక్కడి నుంచి పార్టిషన్ తర్వాత ఇండియాలోకి రావడం. సో 1957 తర్వాత నుంచి అటల్ బిహారీ వాజ్పేయికి సపోర్టివ్ గా పనిచేస్తూ రావడం. తర్వాత నెక్స్ట్ ఇతని మెయిన్ కీ రోల్స్ లో జనసంఘ్ పొలిటికల్ జర్నల్ ఆర్గనైజర్ గా, ఈ జనసంఘ పొలిటికల్ జర్నల్ ని, తర్వాత అసిస్టెంట్ ఎడిటర్ గా కూడా పనిచేశారు అక్కడ. మనకి 1999 నుంచి 1999 నుంచి 2004 ఈ 5 సంవత్సరాలలో మనకి హోమ్ మినిస్టర్ గా వర్క్ చేశారు. తర్వాత డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గా 2002 నుంచి 2004 దాకా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గా కూడా వర్క్ చేశారు. స్పెషల్
తర్వాత ఈ అయోధ్య రామ్ టెంపుల్ లో కూడా ఈయన పాత్ర దానికి ఇదవ్వడానికి కూడా బాగా హిందుత్వ బేస్ ఎక్కువ ఉన్న పర్సన్ కింద చెప్పాలి. భారతీయ జనసంఘ్లో ప్రెసిడెంట్ గా 1972లో ఎలక్ట్ అయ్యారు. తర్వాత బెంగళూరులో అరెస్ట్ చేయడం జరిగింది 75లో. డ్యూరింగ్ ఎమర్జెన్సీ టేకెన్ టు బెంగళూరు సెంట్రల్ జైల్ విత్ అదర్స్ బీజేఎస్ మెంబర్స్ తో పాటు. తర్వాత నెక్స్ట్ బీజేపీ జనరల్ సెక్రటరీగా కూడా పనిచేశారు 80 నుంచి 86 దాకా. 1986లో బీజేపీ ప్రెసిడెంట్ గా ఎన్నికవడం జరిగింది. తర్వాత హోమ్ మినిస్టర్ ఇన్ బీజేపీ గవర్నమెంట్ లో హోమ్ మినిస్టర్ గా ఉన్నారు. రామ్ రథయాత్ర ఇక్కడి నుంచి ఇదొక చేంజ్ తీసుకొచ్చిన సిస్టమ్ మెకానిజం అని చెప్పాలి. 1990లో రామ్ రథయాత్ర RRY అంటాం. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా అంటే సోమనాథ్ నుంచి, గుజరాత్ లో ఉన్న సోమనాథ్ నుంచి ఉత్తరప్రదేశ్ లో ఉన్న అయోధ్య దాకా అనమాట. సోమనాథ్ నుంచి అయోధ్య దాకా, యూపీలో ఉన్న అయోధ్య దాకా ఈయన రథయాత్ర చేయడం జరిగింది. ఇది బీజేపీకి గుడ్ మైలేజ్ ఇచ్చిందని చెప్తారు. అంటే బీజేపీ పార్టీ బాగా ఎస్టాబ్లిష్ అయ్యి ఇప్పుడు మీకు మనకి 2015 నుంచి 2024 దాకా మనకి నిర్విరామంగా కంటిన్యూ అయింది. లీడర్షిప్ టర్న్ అవుతోంది. మనకి నమో నరేంద్ర మోడీ ఏదైతే రూల్ చేస్తున్నారో ఇదంతా వాళ్ళు ముందు కష్టపడింది అని చెప్తారనమాట. రామ్ రథయాత్ర గుడ్ మైలేజ్ ఇచ్చిందని చెప్తారు. స్వర్ణ జయంతి రథయాత్ర టు సెలబ్రేట్ గోల్డెన్ జూబ్లీ ఆఫ్ ఇండియాస్ ఇండిపెండెన్స్. 1997లో అప్పటికి మనకి 100 సంవత్సరాలు వచ్చింది ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చి. ఆ సందర్భంగా స్వర్ణ జయంతి రథయాత్రను సెలబ్రేట్ చేయడం కూడా జరిగిందనమాట. ఇది వెరీ స్పెషల్. అంటే మనకి నేషనలిజం ఉన్న పర్సన్స్ అనమాట. నేషనలిస్ట్ భావాలు ఎక్కువగా ఉన్న పర్సన్స్ అనమాట. జాతీయత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్స్. సో హీ డిజర్వ్స్ మనకి భారతరత్న కదా. తర్వాత నెక్స్ట్ పర్సన్ అండ్ ద 5th పర్సన్ మనకి చౌదరి చరణ్ సింగ్. చరణ్ సింగ్ స్పెషల్ గా మనం దేనికి ట్రీట్ చేస్తామంటే ఛాంపియన్ ఆఫ్ ఇండియాస్ ఫార్మర్స్ అని ట్రీట్ చేస్తారండి. దీని బర్త్డే యానివర్సరీని మనం ఫార్మర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం December 23rd అనమాట. సో నేను నోన్ యాజ్ ద ఛాంపియన్ ఆఫ్ ఇండియాస్ ఫార్మర్స్. ఛాంపియన్ ఆఫ్ ఇండియాస్ ఫార్మర్స్. తర్వాత యూపీస్ ఓన్లీ జాట్ సీఎం ఎవర్. ఈ జాట్ కమ్యూనిటీకి చెందిన ఇప్పటి వరకు ఉన్న యూపీకి అయిన చీఫ్ మినిస్టర్ లో ఏకైక చీఫ్ మినిస్టర్ అనమాట. 5th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా సర్వ్ చేశారు. ఇలాంటివి మనకి స్టేట్మెంట్స్ లో ఇస్తూ ఉంటాడు. స్టేట్మెంట్స్ లో ఇలాంటివి 5th ప్రైమ్ మినిస్టర్. అండ్ సెవరల్ బుక్స్ రాశారు. అబాలిషన్ ఆఫ్ జమీందారీ వీటిల్లో ఫేమస్ వన్ అనమాట. అబాలిషన్ ఆఫ్ జమీందారీ. తర్వాత మహాత్మా గాంధీ చేత బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు అనేది పాయింట్ అనమాట. ఈయన టైం లైన్ కనుక చూస్తే అంటే స్పెషల్ థింగ్స్ ఏమేమి ఉన్నాయి ఇతని టైంలో అని అంటే టైం లైన్ లో మనం చూస్తే మీరట్ లో జన్మించారు ఉత్తరప్రదేశ్ లో. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. జాట్స్ అనుకున్నాం కదా, ఫార్మర్స్ అండ్ జాట్స్. తర్వాత ఇక్కడ ఈయన టైం లైన్ లో మనం చెప్పుకోదగ్గది హీ సర్వ్డ్ యాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ ట్వైస్. 2 సార్లు ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గా చేశారు. దట్టు జాట్ కమ్యూనిటీ నుంచి ఇప్పటి వరకు ఉన్న అతను ఇతను ఒక్కడే అనమాట. తర్వాత హీ వాస్ మేడ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, 5th ప్రైమ్ మినిస్టర్. అండ్ చౌదరి చరణ్ సింగ్ హీ పాస్డ్ అవే ఇన్ 1987 he passed అనమాట. సో అఫిలియేటెడ్ విత్ ద కాంగ్రెస్, జనతాదళ్, భారతీయ క్రాంతి దళ్ అండ్ లోక్ దళ్. ఈ పార్టీస్ అన్నింటితో అతనికి మంచి సత్సంబంధాలు ఉన్నాయని చెప్పుకుంటా. సో చరణ్ సింగ్స్ మెమోరియల్ ఇన్ న్యూఢిల్లీ హ్యాస్ బీన్ నేమ్డ్ కిసాన్ ఘాట్. ఇతని మెమోరియల్ ని మనం ఏమని పిలుస్తారు అని అంటే కిసాన్ ఘాట్ అని పిలుస్తారు. రాజ్ ఘాట్ ఎలాగైతే ఎమినెంట్ పీపుల్కి ఉన్నదో అలాగే ఇతని కిసాన్ ఘాట్ అంటారు. ఢిల్లీలో ఉంది అనమాట మెమోరియల్. డ్యూ టు హిజ్ లైఫ్ లాంగ్ అసోసియేషన్ విత్ ద ఫార్మ్ యూనియన్స్. అది రీజన్. ఇక్కడ మనం భారతరత్న అవార్డీస్ కనుక ఒకసారి టైం లైన్ కనుక చూస్తే డౌన్ ద లైన్ అంటే 2015 తర్వాత 2015 తర్వాత భారతరత్నాలు మదన్ మోహన్ మాలవ్య, ఈయన జనతాదళ్ లీడర్, ఫౌండర్ కూడా. తర్వాత 2015లోనే 2015 ఇద్దరికి ఇచ్చారు కదా, 2 మెంబర్స్కి.
అటల్ బిహారీ వాజ్పేయి, మదన్ మోహన్ మాలవ్య. 2019లో 3 మెంబర్స్కి ఇచ్చారు. 3 మెంబర్స్కి ప్రణబ్ ముఖర్జీకి, నాంజీ దేశ్ముఖ్, భూపేన్ హజారికా. తర్వాత 2024లో వచ్చినప్పటికి మనకి 2024 దాదాపుగా 5 మెంబర్స్కి ఇచ్చారు. ఇది కర్పూరి ఠాకూర్, లాల్ కృష్ణ అద్వానీ, చౌదరి చరణ్ సింగ్, పివి నరసింహరావు అండ్ ఎంఎస్ స్వామినాథన్. దిస్ ఇస్ ద వే. నెక్స్ట్ మనకు వచ్చేద్దాం. మనకి భారతరత్న కాన్సెప్ట్ ఫినిష్ అయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ కాన్సెప్ట్కి వస్తున్నాం. సెకండ్ కాన్సెప్ట్కి వస్తున్నాం. న్యూలీ డిజైన్డ్ రామ్సర్ సైట్స్ ఇన్ ఇండియా. ఈ రామ్సర్ సైట్స్ మనకి తెలుసు. రామ్సర్ సైట్స్ గురించి మనం చాలా సందర్భాల్లో డిస్కస్ చేశాం. ఇవేంటి అంటే రామ్సర్ సైట్స్ దే ఆర్ నథింగ్ బట్ వెట్లాండ్స్ అనమాట. వెట్లాండ్స్ ఈ ఏవైతే మనకి యానిమల్స్ కానీ ఫ్లోరా అండ్ ఫానా ఏవైతే ఉంటాయో వాటిని ప్రొటెక్ట్ చేయడానికి వాటికి వాటర్ ఫెసిలిటీస్ కావాలి. కాబట్టి వాటర్ ఇంపార్టెన్స్ ని హైలైట్ చేస్తూ ఈ ఏవేవైతే వాటర్ని ప్రొటెక్ట్ చేయడానికి వాటికి అవి ఈ యానిమల్స్ కానీ ప్లాంట్స్ కానీ ఇలాంటివి వాటర్ యూసేజ్ అక్కడ ఆ ఫెసిలిటీస్ అవి యూజ్ చేసుకోవడానికి వాటర్ ఫెసిలిటీని ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో ఈ రామ్సర్ సైట్స్ అనే కాన్సెప్ట్ మనకి గ్లోబల్ గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ రామ్సర్ సైట్స్ ని మనకి ప్రొటెక్ట్ చేయడానికి డిఫరెంట్ కంట్రీస్ మనకి చాలా అంటే వాటి స్టాండర్డ్స్ లో అవి కష్టపడడం జరుగుతోంది. అన్ని కంట్రీస్ ఫోకస్ చేస్తూ వస్తున్నాయి రామ్సర్ సైట్స్ మీద. ఇప్పుడు ఏంటి అంటే మనకి ఇండియన్ కాంటెక్స్ట్ లో కనుక వస్తాయి దీన్ని 5th February 2024కి మనకి ఇది న్యూస్ లో అనౌన్స్ చేయడం జరిగింది అనమాట. సో మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వీటిని వరల్డ్ వెట్లాండ్స్ డేని అనౌన్స్ చేయడం జరిగింది అనమాట. వెట్లాండ్స్ డే మనకి వెట్లాండ్స్ డే రోజున ఈ కొత్తగా ఉన్న రామ్సర్ సైట్స్ ని అనౌన్స్ చేయడం జరిగింది అనమాట. 5 న్యూ రామ్సర్ సైట్స్ ని అనౌన్స్ చేశారు. ఈ 5 తోటి ఏంటి అంటే ఆల్రెడీ మనకి 75 ఉన్నాయి. అవి 5 యాడ్ అవడం వల్ల 80 అయ్యాయి. మనకి 75వ ఇండిపెండెన్స్ డే సందర్భంగా అంటే 75th ఇక్కడ మనం ఇక్కడ ఒకటి పాయింట్ గోల్డెన్ జూబ్లీ అన్నాం. ఇట్స్ నాట్ 100 years, ఇట్స్ 50 years. గోల్డెన్ జూబ్లీ కదా, గోల్డెన్ జూబ్లీ అంటే 50 years, ప్లాటినం జూబ్లీ అంటే 75 years, డైమండ్ జూబ్లీ అంటే 60 years, గోల్డెన్ జూబ్లీ అంటే 50 years. 50 years అయింది ఇక్కడ, 100 years కాదు. 1997 నాటికి 1947 నుంచి 47 నుంచి 97కి అయింది 50 సంవత్సరాలే కదా. ఇది గోల్డెన్ జూబ్లీ 50 years, అది నాట్ 100 years. సో ఇది చెప్తుండగానే అక్కడ గుర్తొచ్చింది అనమాట. ఇక్కడ మనకి 75 సంవత్సరాలు ఇండిపెండెన్స్ వచ్చాయి అయిన సందర్భంగా మనం 2022 నాటికి 75 సంవత్సరాలు అనమాట. అప్పుడు 75 రామ్సర్ సైట్స్ ని రికగ్నైజ్ చేశారు దీని రిప్రజెంటేషన్ కోసం అనమాట. 1947 నుంచి 75 సంవత్సరాలు కదా, అంతే కదా. 2022 నాటికి మనకి 22 కంప్లీట్ అయ్యేటప్పటికి 75 సంవత్సరాలు ఫినిష్ అయినట్టు. ఆ ప్రకారం ఈ 75 రామ్సర్ సైట్స్ ని రికగ్నైజ్ చేశారు. ఇప్పుడు కొత్తగా వచ్చినవి 5, ఇది 2024లో వచ్చినవి, మొత్తం 80 అనమాట. ఇప్పుడు ఇండియాలో 80 రామ్సర్ సైట్స్ ఉన్నాయనేది పాయింట్. ఇప్పుడైతే రామ్సర్ సైట్స్ గురించి కొన్ని పాయింట్స్ నేను ఎడిషనల్ గా మెన్షన్ చేస్తాను. ఈ రామ్సర్ సైట్స్ అనే కాన్సెప్ట్ మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఈ కాంటెక్స్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే దీని మీద చాలా సార్లు క్వశ్చన్స్ కూడా అడిగాడు. చాలా ఇంపార్టెంట్, మనకి మెయిన్స్ లో కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. వీటి ప్రొటెక్షన్ ఎందుకు ఇంపార్టెంట్ అని అడుగుతూ ఉంటాడు. ప్రొటెక్షన్ నిజంగానే ఇంపార్టెంట్. ఈ రామ్సర్ కన్వెన్షన్ అనేది ఏంటి అని అంటే మనకి ఇంటర్ గవర్నమెంటల్ ట్రీటీ అనమాట. ఇట్ ఈస్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ ట్రీటీ అంటాం. సో ఇంటర్ గవర్నమెంట్ అంటే ఓన్లీ విత్ ఇన్ ద నేషన్ అని కాదు, బయట కంట్రీస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. అంటే బయట కంట్రీస్ కూడా చాలా ఫాలో అవుతూ ఉంటాయి అనమాట. ఈ కాంటెక్స్ట్ వచ్చినప్పటికి మనం ఈ ట్రీటీ మనం అడాప్ట్ చేసుకుంది ఎప్పుడు అని అంటే 2nd February 1971లో. సో ఇరాన్ లోని ఒక సిటీ రామ్సర్ అనేది అనమాట. రామ్సర్ అనే సైట్ లో ఈ పర్టికులర్ డిక్లరేషన్ జరిగింది కాబట్టి సో
కాస్పియన్ సీకి దగ్గరగా ఉండే సిటీ అనమాట ఇది. సదరన్ షోర్ ఆఫ్ కాస్పియన్ సీ. కాస్పియన్ సీకి దగ్గరగా ఉండే సదరన్ షోర్ అనమాట ఈ రామ్సర్ అనేది. సో వాటర్ బాడీ, వాటర్ బాగా సఫిషియెంట్ గా ఉండే ఏరియా అనమాట. దీని ఇక్కడ జరిగింది కాబట్టి డిక్లరేషన్ సమ్మిట్ ఇలా వాటర్ బాడీస్ ని ప్రొటెక్ట్ చేయాలి, వెట్ ల్యాండ్స్ ని ప్రొటెక్ట్ చేయాలి అనేది వీళ్ళ తీర్మానం అనమాట, వీళ్ళ రెజల్యూషన్ అనమాట. సో దాన్ని ఫాలో అప్ చేశారు. వరల్డ్ వైడ్ కొన్ని చాలా కంట్రీస్ యాక్సెప్టెన్స్ ఇచ్చాయి. ఇండియా వచ్చేటప్పటికి మనకి ఇండియా ఈ కాన్సెప్ట్ ని 1982 నుంచి అడాప్ట్ చేసుకుంది. ఫెబ్రవరి 1 నుంచి ఇండియా అడాప్ట్ చేసుకుంది 1982 నుంచి. ఈ కాన్సెప్ట్ అంటే ఈ పర్టికులర్ కాన్సెప్ట్ ని అడాప్ట్ చేసుకోవడం అనమాట. మనకి పాయింట్ కనుక గమనిస్తే వరల్డ్ వెట్లాండ్స్ డే అని కూడా అంటాం. 2 ఫిబ్రవరిని వరల్డ్ వెట్లాండ్స్ డే అంటాం. వరల్డ్స్ వెట్లాండ్ డే 2 ఫెబ్రవరి. ఇది కాంటెక్స్ట్. ఇప్పుడు మనం కనుక అబ్జర్వ్ చేస్తే పాయింట్స్ కనుక చూస్తే వరల్డ్ వెట్లాండ్ డే 2024 థీమ్ కనుక వస్తే 2024 వెట్లాండ్స్ డే థీమ్ కనుక మనం చూస్తే వెట్లాండ్స్ అండ్ హ్యూమన్ వెల్బీయింగ్, వెట్లాండ్స్ అండ్ హ్యూమన్ వెల్బీయింగ్ అనేది థీమ్ అనమాట. సో which underscores the critical role wetlands play in the enhancing our lives. ఎంత ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తాయి మనకి ఈ పర్టికులర్ వెట్లాండ్స్ మన దైనందిక జీవనంలో అనేదాన్ని ఇది ప్రస్ఫుటంగా చెప్తుంది అనమాట. సో అంటే ఇవి అంటే ఈ వెట్లాండ్స్ హౌ దే కాంట్రిబ్యూట్ టు ద ఫ్లడ్ ప్రొటెక్షన్ కానీ, ఫ్లడ్ ప్రొటెక్షన్ ఎలా హోల్డ్ చేస్తాయి, తర్వాత క్లీన్ వాటర్ ప్రొవిజన్ ఎలా టర్న్ చేస్తాయి, అంతేకాకుండా బయోడైవర్సిటీని ఎలా కాపాడతాయి, జీవ వైవిధ్యాన్ని ఎలా కాపాడతాయి, అంతే కదా. అంతేకాకుండా రీక్రియేషనల్ ఆపర్చునిటీస్ వీటిని ఎలా కలుగజేస్తాయి అనే దాన్ని తెలియజేస్తుంది అనమాట. ఇక్కడ నేను ఇంత ఎక్కువగా ఎందుకు చెప్తున్నాను అంటే దీన్ని చాలా సార్లు మనకి సివిల్స్ లో కానీ, సివిల్ సర్వీసెస్ లో కానీ, గ్రూప్ 1 లాంటి వాటిలో, సివిల్స్ లో గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్ లో వీటిని డిస్క్రిప్టివ్ పార్ట్ లో అడుగుతూ ఉంటాడు. డిస్క్రిప్టివ్ పార్ట్ లో రాయాలి అని అంటే యూ హ్యావ్ టు కమ్ అప్ విత్ సమ్ ఐడియాస్ కదా, దానికోసం అనమాట. ఈ రామ్సర్ సైట్స్ మనం కనుక అబ్జర్వ్ చేస్తే మనకి 5 రామ్సర్ సైట్స్ ని రికగ్నైజ్ చేశారని చెప్పుకుంటున్నాం కదా. సో మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ 5 సైట్స్ ని రికగ్నైజ్ చేశారు. సో 3 ఆఫ్ దీస్ సైట్స్ ఆర్, దీనిలో మనకి ఈ సైట్స్ లో 3 సైట్లు వచ్చినప్పటికీ మనకి కర్ణాటకలోనే ఉన్నాయి. 2 తమిళనాడు నుంచి ఉన్నాయన్నమాట. ఈ 2 తమిళనాడు నుంచి, ఈ 3 వచ్చినప్పటికీ కర్ణాటక నుంచి. సో కర్ణాటక నుంచి 3, తమిళనాడు నుంచి 2 సైట్లని రికగ్నైజ్ చేశారు. మనకి తమిళనాడుకి వచ్చినప్పటికీ ఓవరాల్ గా హైయెస్ట్ మనకి రామ్సర్ సైట్స్ ఉన్నాయి. హైయెస్ట్ రామ్సర్ సైట్స్ మనకి తమిళనాడు అని చెప్తాం. ఇండియాలో హైయెస్ట్ రామ్సర్ సైట్స్ తమిళనాడు, 16 సైట్స్ అనమాట, 16 సైట్స్. దీని తర్వాత ఉత్తరప్రదేశ్ ఉంది. ఉత్తరప్రదేశ్ లో 10 సైట్స్, ఇది సెకండ్ హైయెస్ట్ అనమాట. దర్ ఇస్ అ కాంటెక్స్ట్. సో ఈ 2 తమిళనాడుకి యాడ్ అవడం వల్ల 16 + 2 18 అయ్యాయి అనమాట. 18 సైట్స్ అయ్యాయి అనమాట. ఇది కాంటెక్స్ట్. వరల్డ్ వైడ్ కనుక మనం చూస్తే, అంటే వరల్డ్ వైడ్ రామ్సర్ సైట్స్ లో ఎక్కువ రామ్సర్ సైట్స్ ఉంది ఎవరికి అని అంటే కంట్రీ వైజ్ కనుక మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగా రామ్సర్ సైట్స్ మనకి ఇండియన్ కాంటెక్స్ట్ లో వచ్చినప్పటికీ తమిళనాడు కదా, ఉత్తరప్రదేశ్ వచ్చినప్పటికీ సెకండ్ వన్ అనమాట. రామ్సర్ సైట్స్ వరల్డ్ వైడ్ మనం కనుక అబ్జర్వ్ చేస్తే చాలా కంట్రీస్ ఉన్నాయి. మనకి యూరోపియన్ నేషన్స్ కే ఎక్కువ ఫెజిబిలిటీ ఉందన్నమాట, ఎక్కువ పాసిబిలిటీ ఉందన్నమాట, ఎక్కువ టాప్ క్లాస్ లో ఉన్నాయన్నమాట.
ఇండియాలో మొత్తం రామ్సర్ సైట్స్ ఎన్ని ఉన్నాయి అంటే మనకి వి హ్యావ్ టోటల్ 80 రామ్సర్ సైట్స్ అనమాట. 80 రామ్సర్ సైట్లో దాదాపు మనకి తమిళనాడులోనే 18 ఉన్నాయి కదా. యా, దట్స్ వన్ అనమాట. ప్రపంచవ్యాప్తంగా హైయెస్ట్ ఉంది స్పెయిన్లో ఉన్నాయి అనమాట. స్పెయిన్లో ఉన్నాయి. మనకి ఫేమస్ వన్ వచ్చినప్పటికీ మనకి వెస్ట్ బెంగాల్లో మనం సుందర్బన్స్ చూస్తాం. సుందర్బన్స్ తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్లో వచ్చినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో మనకి ఫేమస్ ఇక్కడ లేక్స్ ఉన్నాయి కదా. వీటేంటి అంటే వీటి ద్వారా ఈ మ్యాంగ్రూవ్స్ ఫారెస్ట్ ఉంటాయి చాలా అనమాట. ఇక్కడ మనకి సో ఇక్కడ కాంటెక్స్ట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే రామ్సర్ సైట్స్ గురించి కనుక చూస్తే వరల్డ్ వైడ్ స్పెయిన్ లో టాప్. ఇక్కడ ఇండియన్ కాంటెక్స్ట్ లో వచ్చేటప్పటికి ఏపీలో మనకి ఒకటే రామ్సర్ సైట్ ఉంది. ఒకటే రామ్సర్ సైట్ ఆంధ్రప్రదేశ్లో. అది మీరు గెస్ చేయొచ్చు కూడా. ఒకటే లేక్ మనకి తెలుసు కదా, కొల్లేరు కదా. ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ఒకటి కొల్లేరు. ఏపీలో ఉన్న ఒకే ఒక రామ్సర్ సైట్ అనమాట. తమిళనాడులో దాదాపుగా 18 రామ్సర్ సైట్స్ ఉన్నాయి. 18 హైయెస్ట్ ఇప్పుడు అదే కదా. సో ఇక్కడ కనుక అబ్జర్వ్ చేస్తే మనం వీటి గురించి కనుక వీటికి రిలేటెడ్ గా కనుక పాయింట్స్ మనం ఒకసారి చెక్ చేస్తే అంకసముద్ర బర్డ్ కన్జర్వేషన్ రిజర్వ్, అంకసముద్ర ఇదొకటి. తర్వాత అంటే ఈ ఇయర్ వచ్చింది అనమాట. ఇప్పుడు వచ్చినవి అనమాట. అఘనాశిని ఈశ్వరి కర్ణాటక. తర్వాత మగధీ కెరే, తర్వాత కరైవెట్టి, లాంగ్వుడ్ షోలా. ఇవన్నమాట. ఈ 5ని రికగ్నైజ్ చేయడం జరిగింది. కన్ఫర్మ్ గా ఈ రామ్సర్ సైట్స్ గురించి క్వశ్చన్ అడుగుతాడు. చూడండి గ్రూప్ 1 లో రేపు జరగబోయే ఎగ్జామ్స్ పక్కా అడుగుతాడు. జనరల్ గా అంటే వీటిలో మనకి క్వశ్చన్ పోస్ట్ చేయాల్సి వస్తే రామ్సర్ సైట్స్ గురించి చాలా నైస్ గా అడుగుతాడు అనమాట. క్వశ్చన్ చాలా క్లియర్ గా అడుగుతాడు. వీటిని కన్జర్వేషన్ ఆఫ్ వెట్లాండ్స్ అన్నా కూడా ఇదేనమాట. కన్జర్వేషన్ ఆఫ్ వెట్లాండ్స్ అన్న ఇదే. February 2 మనం చెప్పుకున్నాం వరల్డ్స్ వెట్లాండ్ డే అని చెప్పుకున్నాం కదా. మనకి ఇండియన్ కాంటెక్స్ట్ లో వచ్చినప్పటికి మనకి 1982 తర్వాత వచ్చే మొత్తం మనకి ఇప్పుడు 80 ఉన్నాయి రామ్సర్ సైట్స్. లార్జెస్ట్ రామ్సర్ సైట్ వచ్చేటప్పటికి ఇండియాలో మనకి లార్జెస్ట్ రామ్సర్ సైట్ సుందర్బన్స్ వెస్ట్ బెంగాల్. లార్జెస్ట్ రామ్సర్ సైట్ ఇండియన్ కాంటెక్స్ట్ లో సుందర్బన్స్ కదా. సుందర్బన్స్ వినుంటారు కదా, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. సుందర్బన్ వెస్ట్ బెంగాల్. స్మాలెస్ట్ వన్ వచ్చేటప్పటికి స్మాలెస్ట్ రామ్సర్ సైట్ మనకి తమిళనాడులో ఉంది. వెంబనూరు వెట్లాండ్ అనమాట. వెంబనూరు వెట్లాండ్. మాక్సిమం నెంబర్ ఆఫ్ రామ్సర్ సైట్స్ ఉంది తమిళనాడు మనకి చెప్పుకున్నాం 18 అని. తర్వాత ఇంకొకటి దీని గురించి అంటే కొంచెం మనం మాంట్రిక్స్ రికార్డ్ అని ఒకటి ఉంటుంది అనమాట. మాంట్రిక్స్ రికార్డ్ అని ఒకటి ఉంటుంది. ఈ రామ్సర్ సైట్ కి సంబంధించిందే ఇది. ఇలా అడుగుతుంటాడు ఈ పదం దేనికి సంబంధించింది అని అంటాడు. మాంట్రిక్స్ రికార్డ్ is related to absolutely related to the రామ్సర్ సైట్స్. ఇదేంటి అని అంటే స్విట్జర్లాండ్ లో 1990లో జరిగిన ఒక మీటింగ్ అనమాట. దీనిలో కొన్ని అడాప్ట్ చేసుకున్నారు వీళ్ళు.
Ramsar sites identifies the Ramsar sites that need priority conservation attention at నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ అని ఇంట్రడ్యూస్ చేశారనమాట. అంటే అంతర్జాతీయంగా జాతీయంగా వీటిని రికగ్నైజ్ చేయాలి, వీటికి ప్రయారిటీ ఇవ్వాలి అని చెప్పింది ఎక్కడ అంటే మాంట్రెక్స్ రికార్డ్స్ లో అనమాట. మాంట్రెక్స్ రికార్డ్ అంటాం, మాంట్రెక్స్ డిక్లరేషన్ అంటాం. స్విట్జర్లాండ్ లో జరిగింది ఇది 1990లో అనమాట. దీన్ని బేస్ చేసుకొని మాంట్రెక్స్ దీని కింద మనకి వెట్లాండ్స్ ని కొన్ని మాంట్రెక్స్ రికార్డు కింద ఇండియాలో కొన్ని వెట్లాండ్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. మాంట్రెక్స్ రికార్డు కింద ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసిన వెట్లాండ్స్ వచ్చేటప్పటికి కియోలడియో నేషనల్ పార్క్ రాజస్థాన్ లో ఉంది ఇది. దీని ఒక దాన్ని. తర్వాత లోక్తక్ ఇది మణిపూర్ లో ఉందన్నమాట. వీటిని రికగ్నైజ్ చేయడం జరిగింది మాంట్రెక్స్ రికార్డు కింద. సో ఇది ఇంపార్టెంట్ వన్ కదా, ఇంపార్టెంట్ వన్. తర్వాత నెక్స్ట్ వన్ కి వెళ్దాం. గ్రామీ అవార్డ్స్ 66th గ్రామీ అవార్డ్స్, 66వ గ్రామీ అవార్డ్స్. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేరు, ఇవి గ్రామీ అవార్డ్స్. రికార్డ్ ఆఫ్ ద ఇయర్ ఇవి జనరల్ గా మనకి ఇవి ఆల్బమ్స్ కి ఇచ్చేవన్నమాట, సాంగ్స్ కి ఇచ్చేవన్నమాట. ఫ్లవర్స్ బై మైలీ సైరస్ రికార్డ్ ఆఫ్ ద ఇయర్. ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ వచ్చినప్పటికి మిడ్ నైట్స్ బై టైలర్ స్విఫ్ట్. సాంగ్ ఆఫ్ ద ఇయర్ వచ్చినప్పటికి వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్. ఇవి మూడు ఖచ్చితంగా ఈ మూడు తెలుసుకోవాల్సినవి. తర్వాత ఇదిగోండి ఇక్కడ చూడండి 2023కి సంబంధించి అనమాట. 2023 రికార్డ్స్ లో ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ మనకి టైలర్ స్విఫ్ట్స్ మిడ్ నైట్స్ అనమాట. తర్వాత బెస్ట్ ర్యాప్ ఆల్బమ్ వచ్చినప్పటికి కిల్లర్ మైక్ సంబంధించిన దిస్ వన్ అనమాట. ఇది హోల్డ్ అవ్వాలి మనకి 23. ఇంపార్టెంట్ డేస్ చూద్దాం కొన్ని. వరల్డ్ వెట్లాండ్స్ డే మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా రామ్సర్ సైట్స్ గురించి. వెట్లాండ్స్ డే ఫిబ్రవరిలో ఉన్న ఇంపార్టెంట్ డేస్ అనమాట. వరల్డ్ క్యాన్సర్ డే అబ్జర్వ్డ్ ఆన్ 4th February. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద జీరో టాలరెన్స్ ఫర్ ఫిమేల్ జెనిటల్ mutilation. Zero tolerance, International Day of Zero Tolerance for Female Genital Mutilation. సో మనకి ఇది కొంచెం జాగ్రత్తగా కన్సిడర్ చేయాల్సిందే. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ రికగ్నైజ్ చేస్తుంది 2013 నుంచి ఈ పర్టికులర్ డే అనమాట, 6th February. తర్వాత సేఫర్ ఇంటర్నెట్ డే, ఇంటర్నెట్ ని సేఫ్ గా యూజ్ చేయాలి అనే కాంటెక్స్ట్ తోటి ఉన్నది 6th February. తర్వాత వరల్డ్ పల్సెస్ డే. వీటికి ఇంపార్టెన్స్ పెరుగుతోంది కదా పల్సెస్ డే అబ్జర్వ్డ్ ఆన్ 10th February. దీన్ని 2020 నుంచి రికగ్నైజ్ చేస్తున్నారు. అబ్జర్వ్డ్ ఫ్రమ్ 2020 అనమాట, రీసెంట్ దే. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద విమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్. మనం స్టెమ్ అని కూడా అంటాం కదా, దీన్ని స్టెమ్ అని కూడా అంటాం. సైన్స్ అండ్ టెక్నాలజీ, మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ లో విమెన్ పార్టిసిపేషన్ స్టెమ్ అంట. ఇది సైన్స్ కి రిలేటెడ్ అనమాట. గర్ల్స్ సైన్స్ రిలేటెడ్ కాంటెక్స్ట్ లో వీళ్ళ పార్టిసిపేషన్ అనమాట. తర్వాత వరల్డ్ రేడియో డే is observed World Radio Day is observed 13th February. యునెస్కో రికగ్నైజ్ చేస్తుంది అనమాట దీన్ని, యునెస్కో. తర్వాత సోషల్ జస్టిస్ డే, వరల్డ్ డే ఆఫ్ ద సోషల్ జస్టిస్ is observed on 20th February. International Mother Language Day observed on 21st February. Rare Diseases Day ఇది కూడా ఉంది 29th February. Rare Diseases Day.
సో నెక్స్ట్ వచ్చేసాం మనం. ద వెన్యూ ఫర్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2024 held from 2nd to 6th February at Leh, Jammu Kashmir kada. The venue for the second part of the Khelo India Winter Games 2024 to be held from 21st to 25th February 2024 at Gulmarg. ఇవి వచ్చేటప్పటికి ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్. The first survey vessel large SVL, survey vessel large ship anta, commissioned into the Indian Navy in the presence of the Raksha Mantri Sri Rajnath Singh at the Naval Dockyard Visakhapatnam. Parent ante INS Sandhyak. The new Chief Minister of the Jharkhand, who has taken over the following resignation of Sri Hemant Soren. Hemant Soren resignation తోటి ఎవరు దాన్ని తీసుకున్నారు అని అడుగుతున్నాడు. అంటే ఎవరు హోల్డ్ చేశారు అని అంటే చంపాయ్ సోరెన్ అనమాట. చంపాయ్ సోరెన్ చాలా కరప్షన్ యాక్టివిటీస్ వల్ల అతను హోల్డ్ అవ్వడం వల్ల వాళ్ళ గ్రూప్కి చెందిన వ్యక్తే ఇతను హోల్డ్ చేయడం జరిగింది. జార్ఖండ్ ముక్తి మోర్చా కదా, Jharkhand Mukti Morcha and represents Saraikella Assembly constituency of MLA since 2005. Ina Jharkhand Mukti Morcha JMM person anamata. Constituency vachinappudiki Saraikella. So the airport in Gujarat, which has been granted the status of the international airport by the government of India. International airport status ichina recent one edi anante మనకి సూరత్ అనమాట. న్యూస్ లో ఉన్నది సూరత్. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్టేటస్ వచ్చిన ఏరియా సూరత్. సో మనకి జనరల్ గా ఈ ఇంటర్నేషనల్ ఫెసిలిటీ ఉంది అని అంటే ఈ కార్గోస్ కానీ తర్వాత పోతే డిఫరెంట్ కంట్రీస్ కి మనం త్వరితగతిన వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. బిజినెస్ యాక్టివిటీస్ ని హోల్డ్ చేయడానికి వాటికి ఫెసిలిటేట్ చేస్తారనమాట. ద ర్యాంక్ ఆఫ్ ఇండియా అకార్డింగ్ టు ద వరల్డ్ బ్యాంక్స్ లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ రిపోర్ట్. దీని ప్రకారం ఇండియాకి వచ్చేటప్పటికి ఇండియా 38th ర్యాంక్ హోల్డ్ చేస్తుంది అనమాట. 38వ ర్యాంక్. మొత్తం 139 నేషన్స్ లో ఇండియా ఆక్యుపైడ్ 38th ర్యాంక్. ఫస్ట్ పొజిషన్ ఎనీవేస్ ఆక్యుపైడ్ బై సింగపూర్, ఫిన్లాండ్, జర్మనీ, కెనడా, ఫ్రాన్స్. ఇవి మనకి టాప్ ర్యాంకర్స్ అనమాట. ఇండియా హ్యాస్ గాట్ 38th ర్యాంక్. ఇండియా 38th ర్యాంక్ లో ఉంది. అంతకుముందు 2018లో 160 కంట్రీస్ ని కన్సిడర్ చేసేవాళ్ళు, ఇప్పుడు 139 కంట్రీస్ ని కన్సిడర్ చేస్తున్నారు. మరి ఇక్కడ లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ రిపోర్ట్ దేనికి రిలేటెడ్ గా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ అనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ లాజిస్టిక్స్ కి సంబంధించి ఎంత బెటర్ గా వీళ్ళు కోపప్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి ఇది టర్న్ చేస్తారనమాట. నెక్స్ట్ వన్, ద కంట్రీ విచ్ హ్యాస్ గ్రాంటెడ్ ద గోల్డెన్ వీసా టు సూపర్ 30. మనకి సూపర్ 30 పర్సన్ బాగా ఫెమిలియర్ పర్సన్ కదా, సూపర్ 30. సో ఇతనికి గోల్డెన్ వీసాని అనౌన్స్ చేసిన కంట్రీ ఏది అంటున్నాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కదా. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. మనకి తెలుసు కదా ఈ సూపర్ 30 ప్రోగ్రామ్ 30 మెంబర్స్ స్టూడెంట్స్ ని తీసుకుంటారు ఐఐటి పార్ట్ లో అనమాట. వీళ్ళని ఖచ్చితంగా 30కి 31 సెలెక్ట్ అయ్యే విధంగా హోల్డ్ చేస్తారు. జనరల్ గా ఈ గోల్డెన్ వీసా కాన్సెప్ట్ ఏంటి అంటే లాంగ్ టర్మ్ రెసిడెన్స్ అనమాట. గోల్డెన్ వీసా కాన్సెప్ట్ ఏంటి అంటే లాంగ్ టర్మ్ రెసిడెన్స్.
లాంగ్ టర్మ్ రెసిడెన్స్ పర్మిట్ ఇవ్వడం అనమాట. ఎవరైతే ఫారెన్ టాలెంట్స్ ఉంటారో, అంటే ఫారెన్ కంట్రీస్ లో బాగా టాలెంటెడ్ పర్సన్స్ వాళ్ళు ఉంటారో, వాళ్ళకి ఫారెన్ టాలెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇలాంటి ఫెసిలిటీస్ ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాయన్నమాట కంట్రీస్. అంటే ఎందుకు, టు లివ్ కానీ, టు వర్క్ కానీ, అక్కడ నివసించడానికైనా, పని చేసుకోవడానికైనా, లేదా స్టడీకైనా ఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ ఎక్స్క్లూజివ్ బెనిఫిట్స్ ని హోల్డ్ చేయడానికి జనరల్ గా ఈ గోల్డెన్ వీసాని అనౌన్స్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అలాగా ఈ పర్సన్ హ్యాస్ గాట్, దిస్ పర్సన్ హ్యాస్ గాట్ అనమాట. ఆనంద్ కుమార్ కదా, శ్రీ ఆనంద్ కుమార్. ఇది బీహార్ లో సూపర్ 30 ప్రోగ్రామ్ అనమాట. దీనిలో 30 మెంబర్స్ ని తీసుకుంటారు ఐఐటి కోచింగ్ కి. దీనిలో వీళ్ళని 30 మెంబర్స్ కి సీట్ వచ్చే విధంగా టర్న్ చేస్తారు అనమాట. స్పెషల్ గా దీని మీద బయోపిక్ కూడా వచ్చింది కదా, బయోపిక్ కూడా మనకి వచ్చింది కదా, సూపర్ 30 బయోపిక్ కూడా వచ్చింది మనకి. చాలా ఫేమస్ వన్. ఆనంద్ కుమార్ చాలా ఫేమస్ అయ్యారు కదా మనకి. హృతిక్ రోషన్ సూపర్ 30 హోల్డ్ చేయడం కూడా జరిగింది కదా. సూపర్ 30 మూవీ పేరు కూడా సూపర్ 30 కదా, సూపర్ 30. హృతిక్ రోషన్ దానిలో రోల్ ప్లే చేస్తారు కదా, అది దట్స్ వన్. నెక్స్ట్ వన్ వచ్చి ద సిటీ ఇన్ విచ్ ద రీజనల్ సెంటర్ ఆఫ్ ద సంగీత్ నాటక్ అకాడమీ నేమ్డ్ దక్షిణ్ భారత్ సాంస్కృతిక్ కేంద్ర was inaugurated by the former Vice President of India, Shri Venkaiah Naidu. That is Hyderabad. Dakshina Bharat. The city of United Arab Emirates, in which the first Hindu stone temple built by BAPS Swaminarayan Samstha was inaugurated by the Indian Prime Minister Narendra Modi. ఇదిగోండి మనకి ఆల్రెడీ ఆల్మోస్ట్ అయోధ్య లాగానే ఐదుతోనే ఆ టైప్ లోనే కన్స్ట్రక్ట్ చేశారు. ఎట్లా అంటే ఎక్కడ అంటే అబుదాబి, ద క్యాపిటల్ సిటీ ఆఫ్ యుఏఈ కదా. ద ఇండిజినస్ వెరైటీ ఆఫ్ లెమన్ which has been declared to be state fruit of the Assam, that is Kaji Nimbu. ఈ కాజీ నింబునే నిము ఆర్ నింబు. సో కాజీ నింబుని అస్సాంస్ యొక్క స్టేట్ ఫ్రూట్ గా రికగ్నైజ్ చేశారు రీసెంట్ గా, స్టేట్ అస్సాం. ద కంపెనీ విచ్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ కంపెనీ టు క్రాస్ 20 lakh crore మార్కెట్ క్యాపిటలైజేషన్. మనకి 10 లక్షల కోట్లు 10 lakh crore మార్కెట్ క్యాపిటల్ క్రాస్ చేసింది కూడా ఫస్ట్ మనకి రిలయన్స్ ఇండస్ట్రీసే. ఇప్పుడు 20 lakh crore మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే కంప్లీట్ గా రిలయన్స్ బ్రాండ్ అన్ని వాళ్ళు చేసే బిజినెస్ అంతా మొత్తం వర్త్ అనమాట మార్కెట్ లో 20 లక్షల కోట్లు. 20 lakhs crores 20 లక్షల కోట్ల రూపాయలు. ఆల్మోస్ట్ ఇస్ హాఫ్ ఆఫ్ అవర్ బడ్జెట్ అనమాట, యూనియన్ బడ్జెట్ లో హాఫ్ అమౌంట్ అంతే కదా. ఫస్ట్ ఇండియన్ స్టాక్ మార్కెట్ అనమాట. తర్వాత సుమిత్ నాగల్ ఇండియన్ టెన్నిస్ ప్లేయర్ who has won the 2024 Chennai Open Challenger tournament, defeating Italian player Luca Nardi in the finals అనమాట. తర్వాత ఇన్సాట్ 3Ds దీన్ని 17th February లాంచ్ చేశారు ఎట ప్రొఫెషన్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. జిఎస్ఎల్వి ఎంకే సిరీస్ అన్నాము అని అంటే అన్ని అవి బాగా హెవీ లోడ్ అనమాట. MK2 F14 మెట్రలాజికల్ శాటిలైట్ అనమాట. వాతావరణ కండిషన్స్ ని వీటిని చెక్ చేయడానికి ఇంట్రడ్యూస్ చేస్తున్న శాటిలైట్. నెక్స్ట్ వన్ జేమ్స్ ఆండర్సన్, ద రైట్ ఆర్మ్ పేస్ బౌలర్ ఫ్రమ్ ద ఇంగ్లాండ్ who has become the third bowler in the history of the test cricket to take 700 wickets. స్పెషలే కదా, వెరీ స్పెషల్. అంటే మనకి దేనిలో రైట్ ఆర్మ్ బౌలర్ అంటున్నాం, ఓకే. థర్డ్ బౌలర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ టెస్ట్ సిరీస్ లో స్పెషల్ గా అంటున్నాడు, అదే కదా. హైయెస్ట్ మనకి వికెట్ టేకర్స్ కనుక వస్తే టెస్ట్ మ్యాచ్ లో హైయెస్ట్ వికెట్స్ ఇప్పుడు అంటే 700 ట్యాగ్ దాటిన వాళ్ళలో మనం కనుక చూస్తే రికార్డ్స్ టెస్ట్ మ్యాచెస్ లో మురళీధరన్ ఉన్నారు కదా, షేన్ వాన్ ఉన్నారు, తర్వాత జేమ్స్ ఆండర్సన్ కదా.
ఫస్ట్ మనకి ఉన్నది ముత్తయ్య మురళీధరన్ శ్రీలంక కదా. తర్వాత షేన్ వార్న్ ఉన్నాడు సెకండ్ పొజిషన్. థర్డ్ జేమ్స్ ఆండర్సన్. టెస్ట్ సిరీస్ లో మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం. మురళీధరన్ వచ్చినప్పటికి మనకి 800 వికెట్స్ క్రాస్ చేశారు కదా, 800 వికెట్స్ మురళీధరన్. అది చాలా రోజుల నుంచి ఉన్న రికార్డు ఉంది కదా, వెరీ స్పెషల్ రికార్డ్ కింద చెప్తారు దాన్ని. ముత్తయ్య మురళీధరన్ మోస్ట్ వికెట్స్ ఇన్ ద టెస్ట్ క్రికెట్ అన్నమాట. సెకండ్ పొజిషన్ లో షేన్ వార్న్. ఇప్పుడు నెక్స్ట్ పొజిషన్ లో వచ్చినప్పటికి మనకి జేమ్స్ ఆండర్సన్. దాదాపుగా 20 సంవత్సరాల పాటులో ముత్తయ్య మురళీధరన్ మనకి 800 వికెట్లు తీసి టాప్ సీడ్ లో ఉన్నాడు. తర్వాత షేన్ వార్న్ కూడా, అంటే షేన్ వార్న్ ఆస్ట్రేలియన్ ప్లేయర్ హూ పాస్డ్ అవే కదా, చనిపోయారు కూడా కదా ఆయన. దెన్ ఆయన కూడా 700 వికెట్స్ క్రాస్ చేశారు టెస్ట్ సిరీస్ లో. జేమ్స్ ఆండర్సన్ వచ్చినప్పటికి ఇప్పుడు దాదాపుగా మనకి 700 వికెట్స్, దాదాపుగా 300+ ఇన్నింగ్స్ లో, 348 ఇన్నింగ్స్ లో ఇతను ఇది అచీవ్ చేయడం జరిగింది అనమాట. దట్స్ వన్. షేన్ వార్న్ వచ్చినప్పటికి షేన్ వార్న్ రికార్డు 708 ఉంది, 708 షేన్ వార్న్. జేమ్స్ ఆండర్సన్ వచ్చినప్పటికి ఇప్పుడు 700. ఇది ఆల్రెడీ 800 ఉంది ముత్తయ్య మురళీధరన్. 800 అన్బీటబుల్ రికార్డ్ కదా, చాలా స్పెషల్ కదా. 230 ఇన్నింగ్స్ లో అది ముత్తయ్య మురళీధరన్ రికార్డు, చాలా స్పెషల్ రికార్డ్. ముత్తయ్య మురళీధరన్, లెట్ మీ రైట్, ముత్తయ్య మురళీధరన్ కదా, ఇతను 230 ఇన్నింగ్స్ లో 800 వికెట్ తీసాడు అతను, 800 వికెట్స్. షేన్ వార్న్ వచ్చేటప్పటికి మనకి 273 ఇన్నింగ్స్ లో దాని 708 వికెట్లు. ఇప్పుడు జేమ్స్ ఆండర్సన్ వచ్చేటప్పటికి మనకి 348 ఇన్నింగ్స్ చూడండి, పెరుగుతూ వస్తుంది, 700 వికెట్స్. కష్టమో చూడండి ఇన్నింగ్స్, ఇవి ఇన్నింగ్స్. నెక్స్ట్ వన్ క్రిస్టియానా పిస్కోవా. క్రిస్టియానా పిస్కోవా, చెక్ రిపబ్లిక్ పర్సన్. ఇవిడ 71st మిస్ వరల్డ్. She's from Czech Republic, who has been crowned Miss World 2023 at a beauty pageant which was held in Convention Center of Mumbai. Sea Defenders 2024, the comprehensive maritime security exercise conducted by Indian Coast Guard and United States Coast Guard. Indian Coast Guard and US Coast Guard వీళ్ళు రెండింటి మధ్య జరిగింది అనమాట. ఇది దానికి ఇచ్చిన పేరే మనకి సీ డిఫెండర్స్. నెక్స్ట్, ద స్కాండినేవియన్ నేషన్ విచ్ హ్యాస్ బికమ్ ద 32nd member of NATO. 32nd member of NATO, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటాం కదా. నాటోలో 32వ దేశంగా జాయిన్ అయింది ఎవరు అని అంటే మనకి స్వీడన్. 31 మనకి ఫిన్లాండ్ అనమాట. ఫిన్లాండ్ తర్వాత ఇదే జాయిన్ అయింది అనమాట. 31 ఫిన్లాండ్, 32 స్వీడన్. నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. దీనిలో మెంబర్షిప్ ఇప్పుడు చాలా హాట్ అనమాట, మార్కెట్ లో పొలిటికల్ గా హాట్, జియో పొలిటికల్ కండిషన్స్ లో చాలా స్పెషల్. అంటే ఇట్ డిసైడ్స్ వెదర్ దే ఆర్ క్లోజ్ టు యుఎస్ ఆర్ రష్యా అనేసి. తర్వాత పునేరి పాల్టన్, ద టీమ్ విచ్ హ్యాస్ వోన్ ద 2023-24 2023-24 ప్రో కబడ్డీ డిఫీటింగ్ హర్యానా స్టీలర్స్ అనమాట. ద పునేరి పాల్టన్ పూణే కదా, పునేరి పాల్టన్ కదా, పూణే టీం హర్యానా టీం ని ఓడించింది అనమాట. హర్యానా స్టీలర్స్ ని ఓడించింది. ఫైనల్ వాజ్ హెల్డ్ అట్ హైదరాబాద్ కదా. నెక్స్ట్ వన్, పాల్ Pogba, the French professional footballer who has been banned for 4 years for doping అనమాట. ఈ డోపింగ్ వాడా తెలుసు కదా, యాంటీ డోపింగ్ ఏజెన్సీ, ఇటాలియన్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఇతన్ని బ్యాన్ చేసింది అనమాట.
పాల్ టోగ్బా ఫ్రెంచ్ ప్రొఫెషనల్ ఫుట్బాలర్. ఐఎన్ఎస్ గరుడ న్యూస్ లో ఉంది. నావల్ బేస్ which Indian Navy has commissioned India's first MH-60R Shihak multi-role helicopter squadron. ఈ హెలికాప్టర్లు వీటిని అక్కడి నుంచి లాంచ్ చేయడానికి వీలుగా ఉపయోగించిన ఎంటిటీనే ఐఎన్ఎస్ గరుడ. ఐఎన్ఎస్ జటాయు. జటాయు తెలుసు కదా, జటాయు అంటే మనకి గ్రద్దలాంటిది అనమాట. జటాయు, ఐఎన్ఎస్ జటాయు. Naval Detachment Minicoy, India's second naval base in the Lakshadweep, has been commissioned as a INS Jatayu anamata. Ekkada Lakshadweep. Barauni Junction, the place in Bihar at which Hindustan Urvarak and Rasayan Limited, HURL fertilizer plant was inaugurated by the Prime Minister Narendra Modi. Yeah, Barauni of Bihar. Exercise Samudra Lakshmana, the third edition of the India-Malaysia bilateral maritime exercise, which was held at Visakhapatnam coast. Lakshmana, LAKSAMANA. లక్ష్మణ. ఇప్పుడు జనరల్ గా వీళ్ళు LAXMANA అంటారు కదా, లక్ష్మణ. ఇది ఓల్డ్ టర్న్ అనమాట. న్యూ GI ట్యాక్స్ చాందీ తరకాసి సిల్వర్ ఫిలిగ్రీ, ఇదిగోండి, ఫ్రమ్ కటక్ అనమాట, ఒడిస్సా నుంచి. తర్వాత బ్యాంగ్లర్ మస్లిన్ ఫ్రమ్ మస్లిన్ క్లాత్ అంటాం కదా, చాలా స్మూత్ గా ఉంటుంది మస్లిన్ క్లాత్. ఈ మస్లిన్ క్లాత్ ఫ్రమ్ బెంగాల్, వెస్ట్ బెంగాల్. తర్వాత క్రోచెట్స్ ఫ్రమ్ నర్సాపూర్. క్రోచెట్ అంటే మనకి ఇలా డిజైన్స్ గా కొడతారు. నర్సాపూర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. చాలా స్పెషల్ గా ఉంటుంది. వీటిని డిఫరెంట్ ప్లేసెస్ లో, అంటే వీటిని వాల్ కి హ్యాంగ్ చేయడానికి ఉపయోగిస్తారు డిజైన్స్ ని, అదనమాట. దట్ ఈస్ నర్సాపూర్. క్రోచెట్స్ ఫ్రమ్ నర్సాపూర్. ఇవి మనకి ఫిబ్రవరిలో అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ నేను డిస్కస్ చేశాను. ఏవైతే రెకనార్స్ గా ఎగ్జామ్ లో ఉపయోగపడడానికి ఉన్నవే వాటిని డిస్కస్ చేశాను. వాటిలో అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా కదా. అసెంబ్లీ ఎలక్షన్స్ స్టేట్స్ కనుక మనం ఒకసారి చూస్తే, ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పటికీ 12th June, 11th June. అరుణాచల్ ప్రదేశ్, ఒడిస్సా ఇవన్నీ 24 ఉన్నాయి చూడండి. ఇండియన్ పార్లమెంట్ ఎలక్షన్స్ 2024. తర్వాత పార్లమెంటరీ ఎలక్షన్స్ తో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిస్సా, సిక్కిం, హర్యానా, మహారాష్ట్ర ఇవన్నీ 24 లో ఉన్నవే. జార్ఖండ్, ఢిల్లీ, బీహార్ 25. జార్ఖండ్, ఢిల్లీ ఒకటి, బీహార్ ఒకటి. ఇవి వచ్చినప్పటికి 2025 అనమాట. ఇప్పుడు అదే కదా, జమేలీ ఎలక్షన్స్ ద్వారా జమేలీ ఇంట్రడ్యూస్ చేసి అన్ని చోట్ల ఒకేసారి ఎలక్షన్స్ ఇంట్రడ్యూస్ చేయాలనేది పాయింట్ అనమాట. కాస్ట్ కటింగ్ కింద కాస్ట్ ఎఫెక్టివ్ గా మూవడానికి పార్ట్. ఆంధ్రప్రదేశ్ లో మనం గమనిస్తే టోటల్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ వచ్చేటప్పటికి 175 కాన్స్టిట్యుయెన్సీస్ కదా, 175 కాన్స్టిట్యుయెన్సీస్, 175 కాన్స్టిట్యుయెన్సీస్. టోటల్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్ 25, అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ వచ్చేటప్పటికి 175, మొత్తం 200 కదా, 200. రాజ్యసభ 11, టోటల్ రాజ్యసభ 11. దిస్ 1 అనమాట. ఇవి మనకి ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్. వీటిని 1-2 సార్లు వినండి. నేను చాలా క్రిస్ప్ గా హోల్డ్ చేయడం జరిగింది. వీటిని యూజ్ చేసుకోండి. మాక్సిమం మన ఫోర్త్ కమింగ్ ఎగ్జామ్స్ కి బాగా ఉపయోగపడడానికి స్కోప్ ఉంది. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మేము ఇంట్రడ్యూస్ చేసే ఏవేవైతే కొత్త కాన్సెప్ట్స్ ఉన్నాయో అవన్నీ మీకు రావడానికి స్కోప్ ఉంటుంది. థ్యాంక్ యూ.